టారిఫ్ల పెంపు వల్ల కంపెనీల వ్యయాలు పెరుగుతాయి. ఇక 1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం ఖర్చులు తక్కువగా ఉండేవి. సంక్షేమ పథకాలు ఊసేలేదు. దేశ ప్రజల అవసరాలను ప్రభుత్వం చూసుకునే అవసరం పెద్దగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఖర్చులు భారీగా పెరిగాయి. ఆరోగ్యం, సోషల్ సెక్యూరిటీ, విద్య, మిలిటరీ కోసం ఆదాయం అవసరం. ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేసి కేవలం ఇతర దేశాలపై విధించే టారిఫ్ల ద్వారా మాత్రమే ఈ ఖర్చులను సమకూర్చడం అసాధ్యం. ఇక దిగుమతులపై టారిఫ్లు పెంచితే ఇతర దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతాయి. ఇది అమెరికా వ్యాపారాలను నాశనం చేస్తుంది. అటు ఆదాయపు పన్ను లేకపోతే ప్రభుత్వానికి తగినంత డబ్బు రాదు. అప్పుడు సంక్షేమ పథకాలు నిలిపివేయవలసి వస్తుంది. ఇది పేద ప్రజలను రోడ్డున పడేలా చేస్తుంది. అటు ట్రంప్ ప్రతిపాదించిన ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనేది దిగుమతులపై టారిఫ్లు, సుంకాలు, ఇతర ఆదాయాలను సేకరించే ప్రత్యేక సంస్థ. దీని ద్వారా విదేశాల నుంచి భారీగా ఆదాయం సమకూరుతుందని ఆయన భావిస్తున్నారు. కానీ వీటి అమల్లో ఉండే సవాళ్లు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రభావం లాంటి అంశాలను ట్రంప్ ఆలోచించడం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టారిఫ్లు పెరగడం ద్వారా దిగుమతుల ధరలు పెరిగి అది వినియోగదారులకు నడ్డివిరుస్తోంది. దీని కారణంగా ద్రవ్యోల్బణం పెరగవచ్చు. అదేవిధంగా పన్ను కోతల ద్వారా ప్రజల వద్ద డబ్బు పెరగడంతో వినియోగము పెరగవచ్చు. ఇది కూడా అటు తిరిగి ఇటు తిరిగి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ ప్రతిపాదించిన విధానం ఫైనల్ గా అమెరికాను తీవ్ర కష్టాల్లో, నష్టాల్లో పడేస్తోంది.